హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీని సింపుల్గా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మటన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్కి యాడ్ చేసుకొని దీనిలో రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల మటన్ ఉడికేటప్పుడు ఈ ఉప్పు అంతా కూడా మటన్కి పట్టి కర్రీ చప్పదనం లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 1/2 kg మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత నార్మల్గా ప్రెషర్ అంతా కూడా బయటకు వెళ్ళే వరకు ప్రక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు కుక్కర్ నుంచి ప్రెషర్ పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత తీయండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ కూడా ఉంటుందన్నమాట. ఈ వాటర్ని మనం కర్రీలో యాడ్ చేసుకోవడానికి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని ఉల్లిపాయ ముక్కలకి యాడ్ చేసుకోండి. మటన్ ఉడికించగా మిగిలిపోయిన ఈ నీటిని ప్రక్కన పెట్టుకోండి. ఈ మటన్ని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. ఉప్పుని ముందే యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా మిక్స్ చేసుకొని 1 నిమిషం తర్వాత మటన్ ఉడికించగా వచ్చిన వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. ఈ వాటర్ అంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.